ఊరు వెలుపల ఉండే దుస్థితి వారికి లేదు. వారు కుటుంబాలతో కలిసి సంతోషించవచ్చు, ఇంట్లో వారితో కలిసి ఉండొచ్చు. ఈ 10 మంది శుద్ధులైపోయారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో ఒకడు అంటాడు, అరే ప్రభు మనకి చెప్పాడుగా, మనం స్వస్థత పొందుకున్నాం కదా, వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని వద్దాం, థ్యాంక్స్ చెప్పుకుందాం, మనం ఆయనకి వందనాలు చెబుదాం పదండి అని అంటే 9 మంది అన్నారు. ఏంది అవసరమా? పోవాల్సిన అవసరం ఏముందా? ఏదో స్వస్థత కోసం వెళ్ళాం, స్వస్థతకి ఇంకా పోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఆపద మొక్కులు వాడా? అవసరానికి వెళ్ళాం, అవసరం తీరింది, ఇంకెందుకు అని 9 మంది అంటుంటే, వారిలో ఒకడైనటువంటి ఒక కుష్ఠరోగి మాత్రం, మీరు రాకపోయినా నాకు దేవుని మీద కృతజ్ఞత ఉంది, నేను ఆయనకి వందనాలు చెప్పాలి, నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, నేను వెళతానని వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా మీరు చెప్పినట్టుగానే మేము ఊర్లోకి వెళ్ళిపోతున్నాం, యాజకుల దగ్గరకు. మేము కుష్ఠరోగంతో సరిగా నడవలేకపోతున్నాం, నడవలేక నడుచుకుంటూ పోతుంటే మేము వెళుతూ ఉండగానే హఠాత్తుగా మా శరీరంలో మార్పు వచ్చింది. మా ఒంటి మీద గాయాలు లేవు, మా శరీరంలో రక్తం లేదు, చీము లేదు, గాయాలు కనబడలేదు, మామూలు దేహం అయిపోయింది. చూస్తే ఆశ్చర్యం కలిగింది. పరిగెత్తుకుంటూ వచ్చాను, ప్రభా నీకు చాలా నిండు వందనాలయ్యా అని కృతజ్ఞతలు చెప్పాడు. యేసు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? స్వస్థత పొందిందేమో 10 మంది, తిరిగి వచ్చిన వాడు ఒక్కడే. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడు ప్రభువుతోనే ఉంటాడు, ప్రభువును వెతుక్కుంటూ వస్తాడు. కృతజ్ఞత లేనివాడు ప్రభుతో ఉండలేడు, ప్రభువును వెతకలేడు. వాక్యంలో రాయబడింది 10 మంది శుద్ధులయ్యారు, మిగిలినటువంటి 9 మంది ఏరి అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, 9 మందిలో మనం ఉండకూడదు, కృతజ్ఞత లేని 9 మందిలో ఉండకూడదు. కృతజ్ఞత కలిగినటువంటి ఆ ఒక్కనిలో మనం ఉండాలి. మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. బలహీనతలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఆపదలు, అపాయములు, నష్టములు, కరువులో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, ఇదిగో మన కొరకు అలనాడు అబ్రహాము లోతు కొరకు నిలబడినట్లుగా, నశించబోతున్నటువంటి శ్రమలో ఉన్నటువంటి మన కొరకు నిలబడినటువంటి దైవజనుని కొరకు ఆ రోజున లోతైతే కృతజ్ఞత కలిగి లేకుండా అబ్రహామును విడిచిపెట్టిపోయాడు. మనం అలాగ ఉండకూడదు. కుష్ఠరోగైనా తిరిగి వచ్చి ప్రభుత్వం ఉన్నట్లు